మహాపరిశుద్ధుడు మా దేవ, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నిజముగా మిమ్మల్ని ప్రేమించే వారముగా మేము ఉండునట్లు సహాయం చేయండి. మిమ్మల్ని ప్రేమించుట, మీ ఆజ్ఞలను గైకొనుట అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా మేము జీవించుటకు కృప దయచేయండి. ఇంకా ఎక్కడైనా మిమ్మల్ని దుఃఖపెడుతూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే, మీ నామములకు అవమానము, దూషణ తెచ్చేవారముగా ఉంటే మమ్మల్ని క్షమించి పరిశుద్ధపరిచి మీ కొరకు దయతో జీవింప చేయండి. మీ వాక్యము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే బోధకుడిగా ఉండి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న దృక్పథంతో మీ వాక్యాన్ని మేము వినగలుగుటకు కృప దయచేయండి. మా హృదయము ఖాళీ చేయబడి మీ వాక్యంతో నింపబడినట్లుగా సహాయం చేయండి. అయోగ్యులము, వట్టివారము, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరిని పోయిన వారము, గడి పువ్వును పోయిన వారము ప్రభువా, త్రాసు మీద ధూళి వంటిది మా జీవితం. కనుక ఈ కొద్దిపాటి జీవితంలో మిగులు కలిగి జీవించుటకు, మీ కొరకు జీవించుటకు సహాయం చేయండి. మీ కొరకు జీవింపలేకుండా ఆటంకపరిచే ప్రతి ఆటంకమును సంపూర్తిగా యేసుక్రీస్తు నామములో తొలగించి మీ బిడ్డలుగా మిమ్మల్ని పోలిన వారముగా జీవించుటకు సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం 14వ వచనం నుండి 24వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. 14, 15, 16 ఈ 3 వచనాలను మనం గమనించినప్పుడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండునని రాయబడి ఉంది. పేతురు దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే, బీ హోలీ బికాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ మాట ఎక్కడ రాయబడి ఉంది అంటే, చూడండి, లేవియా కాండము 19వ అధ్యాయము, లేవియా కాండం 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడని. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దట్ ఈస్ గాడ్స్ డిజైర్ టువర్డ్స్ హిస్ పీపుల్. అది దేవుని ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశము. God wants us to live like him. మనము ఆయన్ని పోలి జీవించాలి అని దేవుడు కోరుకుంటాం. దేవుణ్ణి పోలి జీవించాలి లేక దేవుని వలె పరిశుద్ధుడిగా జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని పోలి జీవించాలి అని అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి దైవ కోరికలు, దేవుని గుణలక్షణాలు మనలో చోటు చేసుకుంటాం. We can see God in His word.
దేవుణ్ణి మనము వాక్యంలో చూడగలుగుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే. కాబట్టి దేవుని మనము ఆయన వాక్యములో చూడగలుగుతాం. దేవుని వాక్యములో దేవుని గుణలక్షణాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క సంకల్పాలు, ఉద్దేశాలు, ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్ we can see in his word. దేవునికి సంబంధించిన సమస్తాన్ని దాదాపుగా దేవుని వాక్యంలోనే మనము చూడగలం. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ ఒక మాట 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు ఇదే అనేది దేవుడు పిల్లలు. బాధలో నెమ్మదినిచ్చేటువంటి వాడు దేవుడు. చాలాసార్లు మనం ఎందుకు బాధపడుతూ ఉంటామంటే దేవుని వాక్యాన్ని చదవకపోవడం వల్ల, దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం వల్ల, దేవుని వాక్యము యొక్క గ్రహింపు లేకపోవడం వలన మన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. 119వ కీర్తన 165వ వచనంలో నీ ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. In what extent we can't measure the peace of God in his word. దేవుని వాక్యములో దేవుని యొక్క నెమ్మదిని మనం కొట్టు వేయలేం. దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో దేవుని యొక్క గుణ లక్షణాలు మనం కలిగి జీవించేవారుగా. నీ వాక్యము వెల్లవెలుగుతోడనే వెలుగు కనుగొను, అది తెలివి లేని వారికి తెలివినే పుట్టించు. నీ వాక్యము మనుషుల్లోని భయమును పుట్టించు. కనుక దేవుని వాక్యంలో దేవుణ్ణి మనం చూడగలుగుతాము. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తూ ఉంటామో, ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ లైఫ్స్ ఇన్ హిస్ ఇమేజ్. దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క స్వరూపంలోనికి మనల్ని మార్చుకుంటా వెళ్తాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉంది. కాబట్టి దేవుని వాక్యము ఒకటి. రెండవది ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క జీవితం. యేసు ప్రభు యొక్క జీవితం ఈ భూమి మీద ఆయన వెంబడించేటువంటి వారికి ఒక మార్గదర్శకులుగా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు చూడండి తన అడుగు జాడల యందు నడుచుకోనట్లు మీకు మాదిరి వచ్చిపోయాను. మీకు మాదిరి వచ్చిపోయాను. ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హిస్ ఫాలోవర్స్. క్రీస్తును వెంబడించేటువంటి వారికి క్రీస్తు ప్రభు యొక్క జీవితము ఒక మంచి మాదిరి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అంటే we must observe how Jesus lived on this earth. యేసు ప్రభు ఈ భూమి మీద ఎలాగ జీవించాడు అనేటువంటి దాన్ని మనం పరిశీలించాలి. 4 సువార్తలు చదువుకుంటున్నప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు అక్కడ యేసు ప్రభు యొక్క జీవితం గురించి విషయాలు మనకు కనిపిస్తాయి. సైతాను యేసు ప్రభువును శోధించినప్పుడు ఏ విధంగా ఆ శోధనను జయించాడు, ఏ విధంగా ప్రభువు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు, ప్రజలను ప్రభువు ఏ విధంగా ప్రేమించాడు,
శత్రువులను ప్రభువు ఏ విధంగా క్షమించాడు, పరిశుద్ధతలో ప్రభువు ఎలాగ జీవించాడు, ఆయన నీతి యథార్థతలు ఎలాగ ప్రదర్శించబడ్డాయి, మనుషులు ఆయన్ని విమర్శించినప్పుడు ఆయన ఏ రీతిగా ప్రతిస్పందించాడు, ఆయన ప్రార్థన జీవితం ఎలాంటిది, వాక్యం పట్ల యేసు ప్రభు కలిగి ఉన్నటువంటి ఆ దృక్పథం ఎలాంటిది, ఇవన్నీ కూడా 4 సువార్తల్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆయనలాగా జీవించాలి అంటే ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనించాలి. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క జీవితాన్ని ధ్యానించాలి. Then there is a chance for us to live like him on this earth. అప్పుడు క్రీస్తు వలె మనం ఈ భూమి మీద జీవించడానికి అవకాశం. మూడవదిగా, ప్రభువును వెంబడించినటువంటి వారి జీవితాలను మనకు మాదిరిగా పెట్టుకోవాలి. ప్రభువును వెంబడించినటువంటి వారి జీవితాలను మనకు మాదిరిగా పెట్టుకున్నప్పుడు వారు ఏ విధంగా అయితే ప్రభువును పోలి జీవించారో మనము కూడా ప్రభువును పోలి జీవించేవారుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే పౌలు యొక్క జీవితాన్ని పరిశీలించాలి. పౌలు యొక్క జీవితాన్ని పరిశీలించాలి. ఎప్పుడైతే పౌలు యొక్క జీవితాన్ని పరిశీలిస్తామో పౌలు ఎలాగ యేసు ప్రభువును పోలి నడుచుకున్నాడో మనకు అర్థం. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై అంటూ ఇంకా ఆ వచనాన్ని కొంచెం కొనసాగించాడు. చదవండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక చాలు. వీళ్ళు ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్ని కామాస్ అనేటువంటివి అక్కడ మనం చూస్తాం. బైబిల్లో కామాలు, ఫుల్ స్టాప్లు, హైఫన్లు, సెమికోలన్స్ ఇలాంటివి ఫంక్షన్స్ అనేటువంటివి మనం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. కామ ఏం చేస్తుంది అంటే అక్కడ మనల్ని ఆపి మళ్ళీ చదివిస్తుంది. చూడండి, ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే, మీరు విధేయులకు పిల్లలై, అక్కడ కామ పెట్టాడు అంటే అక్కడ ఆగాలి. అక్కడ ఆగి మళ్ళీ ఎక్కడి నుంచి చదవాలి అంటే అక్కడ ఆగాలి. తర్వాత మళ్ళీ మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. మీరు విధేయులకు పిల్లలై, విధేయులకు పిల్లలై, విధేయులకు పిల్లలై అంటే దేవుని పట్ల విధేయత గల పిల్లలు అని అర్థం. అసలు దేవుని పట్ల విధేయత గల పిల్లలుగా మారాలి అంటే ఫస్ట్ ఆయన పిల్లలుగా మారాలి. పిల్లలుగా మారిన తర్వాత ఆ విధేయతలోనికి ఎదగాలి. పిల్లలుగా మారకుండా దేవుని పట్ల మనం విధేయత చూపించలేము. హౌ కెన్ వి బికమ్ గాడ్ చిల్డ్రన్? ఏ విధంగా మనం దేవుని పిల్లలుగా
మారగలము. చూడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కింద వచ్చిన కూడా చదవండి. వారు, చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రేర. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. అంటే యేసుక్రీస్తును అంగీకరించడం ప్రియ, యేసుక్రీస్తు సువార్తను విశ్వసించడం, యేసుక్రీస్తు నా రక్షకుడు అని ఒప్పుకోవడం, యేసు ప్రభు నా పాపముల కొరకు శిలువలో మరణించాడు, సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు, ఆయన విశ్వాసం ఉంచడం వల్ల నా పాపములకు క్షమాపణ కలుగుతుంది, మరణం తర్వాత నా ఆత్మ దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తుంది అన్న విశ్వాసంతో క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం. తను ఎందరూ అంగీకరించరు, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తామో, we will be given the authority to be his children, to be called his children. ఆయన పిల్లలుగా పిలువబడేటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక బిడ్డ తండ్రికి పుట్టిన తరువాత నుండి చనిపోయేంత వరకు ఆ బిడ్డ ఆ తండ్రికి బిడ్డగానే ఉంటాడు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. క్రీస్తు ప్రభువును మనం అంగీకరించిన ఆ క్షణం నుండి చివరి వరకు మనం దేవుని బిడ్డలుగా, దేవుడు మనకు తండ్రిగా ఉంటాడు. ఆ రిలేషన్షిప్ అనేది అలాంటిది. మా నాన్నకు నేను జన్మించాను, నా బర్త్ సర్టిఫికెట్ లో నా పేరుతో పాటు మా నాన్నగారి పేరు కూడా ఉంది. నా టీసీలో, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లో నా పేరుతో పాటు మా నాన్నగారి పేరు కూడా ఉంది. రేషన్ కార్డులో కూడా నా పేరుతో పాటు మా నాన్నగారి పేరు కూడా ఉంటుంది. నా డ్రైవింగ్ లైసెన్స్, నా పాస్పోర్ట్, దాంట్లో కూడా నా పేరుతో పాటు మా నాన్నగారి పేరు. ఆ రిలేషన్ అలాంటిదే. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు, ఆయన నామమును ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవునితో మనకు ఒక రిలేషన్షిప్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ రిలేషన్షిప్ లో దేవుడు మనకు తండ్రిగాను, మనము ఆయనకు కుమారుడుగాను కుమార్తెలుగాను, ఆయన నామం మనకు పెట్టబడుతుంది. Wherever we go, we will be called his children. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ గురించి ప్రజలు మాట్లాడుతూ ఏమనేవాళ్ళు అంటే, వీళ్ళు దేవుని జనాంగం పిలిచేవాళ్ళు. క్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చిన పిమ్మట we will be called as Christians. క్రైస్తవులుగా లేక క్రీస్తును కలిగినటువంటి వారుగా మనము పిలువబడతాము. ఇది ఎలా జరిగింది అంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి ప్రక్రియ. అందుకే అక్కడ ఏమో చూసిన వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. ఈ ప్రాసెస్ అనేది చాలా ప్రాముఖ్యం ఉంటుంది కదా.
సరే, ఇప్పుడు పిల్లలు అయిపోయారు కదా, మళ్ళీ ఒకసారి ఆ వాక్య భాగం చదువుదాం. మీరు విధేయులకు పిల్లలై, విధేయులకు పిల్లలై, విధేయులకు పిల్లలై. పిల్లలు అయిపోయాం, ఇప్పుడు ఏమవ్వాలి? విధేయులు అవ్వాలి. ఏ తండ్రి అయినా తన కుమారుడు కానీ కుమార్తె కానీ తనకు లోబడి జీవించాలని కోరుకుంటాడు. ఆ లోపడేటువంటి ప్రక్రియలో బిడ్డలకు ఎంతో క్షేమం అనేది కలుగుతుంది, మేలు అనేది కలుగుతుంది. చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల వారి జీవితాలు అధోగతి అయిపోతా ఉంటాయి, తెగిపోయిన గాలి పటాల్లాగా మారుతాయి, అర్ధాంతరంగా కొన్నిసార్లు ముగించబడతాయి. రౌడీలుగా, గూండాలుగా, దొంగలుగా, హంతకులుగా, వ్యభిచారులుగా. ఎందుకు వాడు మారుతారు అంటే బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్ టు దేర్ పేరెంట్స్. ఇన్ మెనీ కేసెస్ we can see this pattern. ఇక్కడ ఎందుకు అంటే ఏ తండ్రి కూడా దొంగ ఏం చేస్తాడు అంటే తన కుమారుడు కానీ కుమార్తె కానీ నీతిగా జీవించాలని కోరుకుంటున్నాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి నీయనెరిగి ఉండగా అంటాడు యేసుప్రభు. మీరు చెడ్డవారే కానీ మీ పిల్లలకి ఏం చేయాలనుకుంటున్నారు? మంచి. మరి ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులే పిల్లల పట్ల అటువంటి ఉద్దేశాన్ని, ఆశను కలిగి ఉంటే పరిశుద్ధుడైన దేవుడు ఆయన బిడ్డల పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడంటే విధేయతను బట్టి పరిశుద్ధత అనేది మనం కలిగి ఉంటాం. పాట పాడాం కదా, ప్రేమించదని అధికముగా. నిజంగా ప్రేమిస్తున్నాము. ఇఫ్ వి లవ్ ద లార్డ్ వీ కెన్ ఫాలో హిస్ కమాండ్మెంట్స్. దేవుడిని ప్రేమించే వారంగా ఉంటే, ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా, ఆయన ఆజ్ఞలను గైకొంటే విధేయమైన పిల్లలమే. ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయనలాగా జీవించేటువంటి వారమే. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇక్కడ కూడా కామా చూస్తాం. మీ పూర్వపు అజ్ఞాన దశ, ఒక దశను గురించి మాట్లాడతాం. ఈ అజ్ఞాన దశ ఎప్పుడు అంటే మారు మనసు పొందక మునుపు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం చూడండి. 17:30. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నారు. అజ్ఞాన కాలం. ఇప్పుడైతే మారు మనసు, అప్పుడైతే అజ్ఞాన కాలం. ఒకప్పుడు అజ్ఞాన కాలంలో ఉండి మారు మనసు పొందాము. ఏమని చెప్తున్నా? పేదరు ఏమంటున్నాడు? మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో, మీ పూర్వపు, హీ స్పీక్స్ అబౌట్ బ్యాక్గ్రౌండ్, పూర్వపు స్థితిని గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఒకప్పుడు మీరు అజ్ఞాన దశలో ఉండేటువంటి వాళ్ళు. పూర్వపు స్థితి పిల్లలు. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన. He speaks about his character. Before accepting Jesus as his personal savior, యేసుక్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించక ముందు తన జీవితం ఎలా ఉండేది అనేది పౌలు ఇక్కడ మాట్లాడతాడు.
పూర్వం ఎలా ఉన్నాడట? దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా. That was his desire, that was his life, that was his ambition. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము మొదటి వచనం చూడండి, 9:1. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను ఎదురించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లు అంటే అదే అతని యొక్క జీవనం ప్రియ, అదే అతని యొక్క లక్ష్యం. ఏంటి అతని యొక్క లక్ష్యం అంటే ప్రభు యొక్క శిష్యులను ఎదిరించాలి, హింసించాలి. That was his motto, to persecute God's children, the church. పూర్వపు అజ్ఞాన స్థితి అంటే పౌలు ఇంకా దేవుని గురించి లేక యేసు ప్రభువుని గురించినటువంటి జ్ఞానంలోనికి రాలేదు. ఎప్పుడైతే ఆ దమస్కు ప్రాంతంలో యేసు ప్రభు దర్శించాడో అప్పుడు పౌలు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు హానికరుడుగా, దూషకుడుగా, హింసకుడుగా. అందుకే ఏమన్నాడంటే పూర్వము, నాట్ నౌ, ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్. పూర్వము నేను హానికరుడు, దూషకుడు, హింసకుడు, అజ్ఞాన దశ. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలం చాలు. అప్పుడు అలా జీవించాము, అప్పుడు ఆ రీతిగా బ్రతికేవాడు. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుంట. అన్యజనుల ఇష్టం, అన్యులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగనటువంటి వాడు. దేవుణ్ణి ఎరగనటువంటి వాడు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ప్రియులారా, they have no the custodies, they have no the commandments. వారికి కట్టడం అనేటువంటివి లేవు. ఎందుకంటే వారు దేవుడిని ఎరగలేదు కదా, దేవుడు నమ్ముకోలేదు కాబట్టి they live as per their will. వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు. మనము అలాగ జీవించడానికి కట్టించిన కాలము చాలా. ఇప్పుడు విధేయులైన పిల్లలుగా ఉంటారు. విధేయులైన పిల్లలుగా ఉండడం అంటే ఆ మొదటి 2వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1-2. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును, చూసాను, ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకునేవాళ్ళని మీకు మాదిరిగా ఉంచిపోయింది. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. చూడండి, శరీర విషయంలో శ్రమపడిన వాడు ఇక మీదట మనుజ ఆశలను ఇది విధేయులైన పిల్లలు చేయాల్సినటువంటి. పిల్లలుగా మారాం, బాప్తిసాలు తీసుకున్నాం. Where is our obedience towards God?
విధేయత ద్వారానే దేవుని పరిశుద్ధతను కలిగి జీవించడం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై. పూర్వం మీరు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలాగా ఉన్నారు. ఆ పూర్వం గురించి మనకు తెలియాలంటే ఆ పై వచనాల్లో బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అనేది ఉంటుంది. చూడు 3వ వచనం చదవండి. చూడండి, పూర్వపు దశ ప్రియ దాని గురించి మాట్లాడుతుంటాడు. ఏమంటే ఇదే పరిశుద్ధులకు నేను పరిశుద్ధులై ఉన్నాను, కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. పూర్వం మీరు అజ్ఞాన దశలో ఉన్నారు, ఇప్పుడు విధేయులైన ఇప్పుడు పిల్లలయ్యారు, విధేయులుగా ఉండండి. చూడండి, వే ఆఫ్ టాకింగ్ గురించి మాట్లాడే విధానం గురించి, జీవించే విధానం గురించి, ఇవన్నీ కూడా అక్కడ సమస్త ప్రవర్తన అని చూసారా, దాంట్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మళ్ళీ వాక్యంలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. విధేయులైన పిల్లలు ఉంది కదా, అక్కడ చదవండి. మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. మిమ్మల్ని పిలిచిన వాడు, వై గాడ్ హెస్ కాల్డ్ us. దేవుడు ఎందుకు పిలిచాడు? ఆ పిలుపు వెనక వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ హిస్ కాల్? ఆ పిలుపు వెనక ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏదో ఊరికే అలాగే వచ్చి వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు. If we do this again and again, we live like robots. ఇలా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మన జీవితాలు ఎలాంటివి అంటే మరబొమ్మలు లాంటివి. మరబొమ్మలకి జీవం ఉండదు. We will become a tool of David, toy of David. సైతాన్ చేతిలో కీలు బొమ్మలాగా మనం బ్రతకాల్సి వస్తుంది. వై గాడ్ హెస్ కాల్డ్ us. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? ఆ పిలుపు కనుక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణ్ణి. ఇక్కడ once we were in darkness, but now we have been called to the light of God. వీళ్ళు ఒకప్పుడు మనం చీకటిలో ఉండేటువంటి వారు, ఇప్పుడు దేవుని యొక్క వెలుగులోకి మనం పిలవము. ఎందుకు? చదవండి. వాణి మనల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఇక్కడ ఒక పర్పస్ మనం చూస్తున్నాం ప్రియ. దేవుని యొక్క గుణాతిశయములను ఏం చేయాలట? ప్రకటించాలి. హౌ కెన్ వి టీచ్ ఆర్ ప్రీచ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్? బై అవర్ యాక్టివిటీస్, బై అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్. ప్రియ, దేవుని యొక్క గుణలక్షణాలను మనం ఏ విధంగా ప్రచురించగలము అంటే మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా.
మన స్థాయి చాలా గొప్పది. రాజులుగా, యాజకులుగా ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధులైన జనాంగముగా పిలువబడుతా ఉన్నాం. అటువంటి పిలుపులోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు పిల్లగా. ఆ పిలుపు సామాన్యమైనటువంటి పిలుపు కాదు, అది సాధారణమైనటువంటి పిలుపు కాదు. God has a specific plan for his cause. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినది. We have been called to the fellowship of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసానికి మనం పిలువబడ్డాం. కానీ ప్రభుతో సహవాసం లేదు. అన్యులతో సహవాసం, లోకంతో సహవాసం, లోక సంబంధమైనటువంటి వాటితో సహవాసం. అందుకే మన జీవితాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, పరిశుద్ధి లేదు. ఎప్పుడు తొందరలు, కలవరాలు, భయాలు, ఆందోళనలు. ఆయనతో సహవాసము చేసి నీకు సమాధానం కలిగి. సమాధానం అనేటువంటి మాట ఇంగ్లీష్లో పీస్ అంటారు. పీస్ అంటే సమాధానము, శాంతి, నెమ్మది, విశ్రాంతి, ఇవన్నీ కూడా వస్తాయి. If we have a fellowship with Jesus, we will bear his peace. దేవుని కుమార్ యేసు ప్రభు యొక్క సహవాసం కొరకు మనం పిలువబడ్డాం. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని దేవుడితో మాట్లాడాలి. ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని గురించి ఆలోచించడం, దేవుని గురించిన ఆలోచనలు మన మైండ్లో నుండి లోక సంబంధమైనటువంటి ఆలోచనలను జయించే శక్తిని ఇస్తాయి. తలంపులు, ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనవి. God has called us. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించు. ఇదే ప్యాటర్న్ మనం యేసు ప్రభువుల గురించి. ఆయన దూషింపబడి బదులు the life of Christ is a good example for our lives. ఇక్కడ వేరే పిలువబడ్డామాట ఆశీర్వాదమునకు వారసులు అవుతారు. ఇందాక పిల్లలని చెప్పుకున్నాం. పిల్లలు అంటే ఎక్కడైతే మనం జన్మిస్తామో అక్కడ ఉన్నటువంటి ఆస్తికి వారసులు ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే మనం జన్మిస్తామో ఆ కుటుంబానికి సంబంధించిన స్వాస్థ్యం మందవుతుంది. దేవునిలో జన్మించినప్పుడు దేవునికి సంబంధించిన బ్లెస్సింగ్స్ మన అయిపోతాయి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు నావన్నీ నీవే. పెద్ద కుమారుడితో తండ్రి అంటాడు, ఎందుకు బాధపడతావు, నావన్నీ కూడా ఆశీర్వాదమునకు వారసులు ఉంటుంది. We are here for God's blessings. తర్వాత మళ్ళీ ఒకసారి వాక్యం, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు, ప్రవర్తన అంటే అన్ని దాంట్లోనే ఇట్ ఈస్ లైక్ ఎ ప్యాకేజ్ సిస్టమ్. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ దట్. అది ఒక ప్యాకేజ్ సిస్టమ్ లాంటిది. ఈ ప్రవర్తన అనేటువంటి దాంట్లో అన్ని కూడా
కలిసిపోయింది. మరి ఇక్కడ ఏమో చూస్తున్నామంటే మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై, పరిశుద్ధులుగా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించు. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి, అందరితో పరిశుద్ధత. అది మాట మళ్ళీ ఒక మెసేజ్ గా ధ్యానం చేయొచ్చు. అందరితో పరిశుద్ధత, అందరితో పరిశుద్ధత. మనం ఎవరినైతే ఎదుర్కొంటున్నామో, మనం ఎవరినైతే కలిగి ఉన్నామో, మనకు ఎవరికైతే సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాల పరిశుద్ధత, పవిత్రత. ఈ రోజుల్లో అటువంటి పరిశుద్ధత అనేది యు కాంట్ సీ ఇన్ మెనీ ఫ్యామిలీస్, ఇన్ మెనీ సొసైటీస్, ఇన్ మెనీ పీపుల్. అనేక మంది జీవితాల్లో, అనేక సమాజాల్లో, అనేక కుటుంబాల్లో ఈ హోలీనెస్ అనేది మనం చూడలేము. భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త, తల్లిదండ్రుల పట్ల పిల్లలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు, స్నేహితుల పట్ల స్నేహితుల మధ్యలో, పొరుగు వారి మధ్యలో, బయర్స్ అండ్ సెల్లర్స్, క్రయ విక్రయాలు జరిగేటువంటి వారి మధ్య ఎక్కడ చూసినా మోసాలు, దగ, అన్యాయం, అక్రమాలు, దౌర్జన్యాలు. There is no holiness or purity among the people. దాని పెద్ద మెసేజ్ మనం ధ్యానం చేయవచ్చు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. 3:6. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోండి. మీ ప్రవర్తన అంతటి, ఇలా ప్రవర్తన అంతటి దేవుని అధికారం కిందకు వచ్చేయడం. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు అంటాడు కదా, అంటే ఇంకే అండర్ ద అథారిటీ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క అధికారం కిందకి రావడం ప్రియులారా, మీ సమస్త ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకోండి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. సింహపు పిల్ల ఎప్పుడు కూడా సింహంలాగే ఉంటుంది, పిల్లిలాగా ఉండదు, కుక్కలాగా ఉండదు, పందిలాగా అసలే ఉంటుంది. ఎందుకంటే దాని స్వభావం అలాంటిదే. ఎందుకంటే అది సింహం పిల్లగా ఉంటుంది. మనం దేవుని వలన పుట్టి దేవుని పిల్లలుగా పిలవబడుతా ఉన్నాం కనుక దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వభావము మనలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. God made man in his own image. దేవుడు తన స్వరూపముందు నరుని, ఆ స్వరూపములో దైవిక లక్షణాలు, దైవిక అధికారం, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ప్రేమ, ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు గాడ్ ఈస్ హిడెన్ ఇన్ దట్ ఇమేజ్. ఆ స్వరూపంలో అవన్నీ కూడా. చివరిగా కిందకి మనం వచ్చేసరికి 18-19 వచనాలు చూడండి. పితృ పారంపర్యమైన, చూడండి, నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా చాలు. పితృ పారంపర్యమైన వ్యర్థ మళ్ళీ ప్రవర్తన గురించి ఇక్కడ చదువుతా ఉన్నాం. వైభవంలో సమస్త ప్రవర్తన చదివాము.
కింద కొంచెం డిఫరెంట్ వర్డ్ ఇది. పితృ పారంపర్య పైన మీ వ్యర్థ ప్రవర్తన. యు ఆర్ రెడీమ్డ్ పీపుల్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డారు. కాబట్టి పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన యందు విడిచిపెట్టినట్టు. యు హావ్ టు లీవ్ ఆర్ సీజ్. ఈ పితృ పారంపర్య ఆచారాలు ప్రవర్తనలు ఏం చేస్తాయంటే మనల్ని దేవుని బిడ్డలుగా ఉంచవు ప్రియులారా. యేసయ్య గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనం. యేసయ్య గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనం. చూడండి, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన మిమ్ములను మీరు అపవిత్ర పరచుకోనక. మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు. మీరు ఆచారాలు ఆచరించారు అంటే, వారి పద్ధతులను బట్టి ప్రవర్తించారు అంటే మీరు అపవిత్రత అనేది వచ్చేస్తుంది. పితృ పారంపర్య ప్రవర్తన పిల్లరా, ఇట్ ఈస్ డిఫరెంట్ నేచర్. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, వాక్యం వింటుంటారు, బలం తీసుకుంటా ఉంటారు, బాప్తిస్మాలు తీసుకొని ఉంటారు, కానీ అన్న సమానమైనటువంటి ఆచారాలు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూడండి, అదే అధ్యాయంలో ఒక గాడ్ వార్డ్ మనం చూస్తాం ప్రియులారా. 39 చదవండి. ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు నా మాట వినిన ఎడల పూజించుకోండి. చూడండి ప్రియులారా, క్యారీ ఆన్. మీకు ఏది ఇష్టం అది చేసుకోండి. మీకు ఎటువంటి చేయాలనిపిస్తుందో అది చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. మీ పూర్వీకుల ఆచారాలు ఆచరిస్తారా? ఆచరించండి. వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ యొక్క పద్ధతులను బట్టి ప్రవర్తిస్తారా? ప్రవర్తించండి, ఆచరించండి, ప్రవర్తించండి, పూజించండి. చదవండి. కానీ మీ అర్పణల చేతను, మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్ర పరచబడి అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. మీరు అలా చేస్తూ ఉంటే నా పరిశుద్ధ నామం అపవిత్రం అయిపోతా ఉంది. కానీ దగ్గర నుంచి మళ్ళీ చదవండి. కానీ మీ అర్పణల చేతను, మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచబాకండి. మీరు అపవిత్రపరచబడుతున్నారు, మిమ్మల్ని బట్టి నా నామం కూడా అపవిత్రపడు. చూడండి, రిలేషన్ కనెక్షన్ ప్రియులారా. కొడుకు తప్పు చేస్తే కొన్నిసార్లు తండ్రి గురించి మాట్లాడతారు. విశ్వాసులు తప్పు చేస్తే సమాజం దేవుడి గురించి మాట్లాడతారు ప్రియులారా. రిలేషన్ అలాంటిది. మీకు ఇష్టం వస్తే చేసుకోండి, అంతేగాని నా నామం మాత్రం అపవిత్ర పరచొద్దు. నిజంగా ఈ మాట నేను ఉదయం ధ్యానం చేస్తాను. చాలా షార్ట్ న్యూస్ లాగా అనిపించింది, బ్రేక్ న్యూస్ లాగా అనిపించింది, చాలా ఘాటుగా అనిపించింది. కొన్నిసార్లు మనం ఆచరించే అన్ని సంబంధమైన ఆచారాలు దేవుడిని ఎంతో దుఃఖపరుస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి.
దేవుడు నామం దూషించబడతా ఉంటుంది. ఏమి చర్చికి వెళ్ళామని మీరు కూడా ఇట్లా చేస్తారు ఏంటి అంటే ఎంత సిగ్గు చేయడానికి వీడారా? నీ చుట్టూ దేవుని కంచె ఉండాలి తప్ప సైతాన్ సంబంధమైన ఆచరణ పెట్టుకోకూడదు నువ్వు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫిక్సింగ్ ఆఫ్ డెవిల్ విల్ రూల్ యువర్ లైఫ్. సైతాన్ యొక్క కంచెను వేసుకున్నావంటే సైతానే నిన్ను పరిపాలిస్తాడు. అపవాదికి చోటు. Give no room to the devil. If you give the room to the devil, you will have no the room of God. సైతానుకు అవకాశం ఇస్తే నీవు దేవునికి అవకాశం ఇవ్వాలి. You have been redeemed people. మీరు అమూల్యమైనటువంటి రక్తము చేత విమోచింపబడిన వారు కనుక వ్యర్థమైనటువంటి ఆచారాలను బట్టి ప్రవర్తించారు. దేవుడు చాలా దుఃఖపడతాడు. ఈ మనస్సాక్షి ఏ విషయంలో నిన్ను గర్దిస్తా ఉందో ఆ విషయంలో నీవు దేవునికి లోబడాలి. ఇఫ్ యు డోంట్ ఒబే గాడ్, నీవు దేవునికి విధేయత చూపించకపోతే ఆ అపవిత్రత నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నీ విగ్రహముల వల్ల నీకు కలిగిన అపవిత్రత ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. అనిల్తో కాదు, ఇది అనిల్తో కాదు ప్రియుల. వాళ్ళ దేవునికి తెలియదు. వాళ్ళ కన్సర్న్ దేవునికి వేరుగా ఉంటుంది, నీకు వేరుగా ఉంటుంది. నీవు మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసి వెళ్తున్నావు కదా మందిరానికి, వింటున్నావు కదా వాక్యాన్ని. You have to mend your behavior according to God's will. దేవుని చిత్తానికి నీ ప్రవర్తన దిద్దుకోవాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించిన ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎంతో వాక్యాన్ని వింటాము. మీ స్వారూప్యంలోనికి మారే ప్రక్రియలో మేము రాలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని బట్టి మీ పరిశుద్ధ నామం ఎక్కడ దూషింపబడకున్నట్లు కృపదయించండి. మేము ఎక్కడుంటే అక్కడ మిమ్మల్ని పోలి జీవించేవారు ఉంటారు. మా సమస్త ప్రవర్తన అంతటి మీ అధికారాన్ని ఒప్పుకునే వారముగా చేయండి. మా సమస్త ప్రవర్తన అంతటి పరిశుద్ధులముగా జీవించుటకు కృపదయించండి. మేము ఎవరినైతే ఎదుర్కొంటామో, ఎవరితో అయితే సహవాసం చేస్తామో, ఎవరితో మాకు సంబంధాలు ఉన్నాయో వారి విషయంలో కూడా పరిశుద్ధతను కలిగి జీవించుటకు కృపదయించండి. అనే సంబంధమైన ఆచారాల విషయంలో జాగ్రత్త కలిగి బ్రతుకుడు కృపదయించండి. మీరు సమస్తము ఎరిగినటువంటి దేవుడు, మీరు సర్వశక్తిమంతుడు కనుక మీ వైపు చూడగలుగుటకు కృపదయించండి. మీరు మాకు అనుగ్రహించే ప్రతిదాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరిచే వారముగా చేయండి. ప్రభా, మీ వాక్యం మాకందరికీ దీవెనకరంగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.